చూస్తున్నారా? 12 టైర్ భారత్ బెంజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మళ్ళీ మన అన్లోడింగ్ అయిపోయింది కదా. అన్లోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు గగన్పాడులో అయితే లోడ్ అయితే వచ్చిందనమాట. ఈ లోడ్ వచ్చేసి మనకు ఎక్కడికో అయితే చెప్పలేదు. అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకున్న తర్వాత అయితే చెప్తారనమాట ఎక్కడికి ఏమనేసి. మ్యాక్సిమం నాకు తెలిసి అనకాపల్లి అని ఉంటుంది, లేదంటే ఒరిస్సా బార్డర్ అని ఉంటుంది, ఇంకా లేదంటే మనకు ఇంకా ఆంధ్ర, లేదంటే కర్ణాటక, ఇక్కడికే ఉంటుంది అనమాట మ్యాక్సిమం. చూద్దాం మరి ఎక్కడికి లోడ్ పెడతారేమనేసి. ఇప్పుడే భోజనం అయితే చేసినాం అనమాట. ఇక్కడ షాద్నగర్ టోల్ గేట్ దాటిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా భోజనం హోటళ్ళు అయితే ఉంటాయి. బండ్ల మీద పెట్టుకొని ఉంటారు. టేస్ట్ అయితే బాగుంటుంది. అన్నిటికంటే ఇప్పుడు తిన్న కాడ చాలా బాగుంది అనమాట టేస్ట్. బోటి కర్రీ విత్ అన్నం కలిసేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది టేస్ట్. ఇంకా తినేసి ఇప్పుడే బండ్లోకి వచ్చాను అనమాట. బండ్లోకి వచ్చిన వెంటనే నాకు ఒక వింత అయితే కనిపించింది, చూపిస్తాను చూడండి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు అదంటే నాకు ఎంత ఇష్టం అంటే చూపిస్తాను ఒకసారి మీకు. అదేదో చూస్తున్నారా? 12 టైర్ భారత్ బెంజ్. ఒకసారి చూడండి, కేరళ బండి అసలు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట. చూడండి, ఆ వైలెట్ కలర్ బార్డర్ కానీ ఇంకా వైట్ కలర్తో అసలు ఎలా ఉందంటే బండి ఒక కత్తిలాగా ఉంది. అట్లా ఉండాలన్నమాట బండి అంటే. టాటా కంటే చాలా బాగుంటుంది లుక్. చూడండి ఎంత బాగుంది అసలు. కేరళ వాళ్ళు అందరు డిఫరెంట్ అనమాట. మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణతో కంపేర్ చేస్తే కేరళ బండ్లు అనేది చాలా బాగుంటుంది. చూడండి, KL 07 CV నెంబర్ తీసుకోకూడదు, KL రిజిస్ట్రేషన్. అట్లుందనమాట బండి. చాలా బాగుంది. ఏమైనా భారత్ బెంజ్ లుక్ అనమాట. ఇక మనం కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. గగన్పాడు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ భోజనం చేసినాం కాబట్టి ఇంకా నిదానంగా అయితే బయలుదేరిపోదాము. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేపాటికి 3:30 అయితే అయిపోద్ది. ఇంకా 32 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకు. స్ట్రైట్ ఒకటే రోడ్డు, ఎటో తిరగాల్సిన అవసరం ఉండదు. అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మాకు గగన్పాడు. చూడండి యాత్రంగాడు ఎట్లా వస్తున్నాడు. ఈ టోటోల వల్లనే యాక్సిడెంట్ అయ్యేది కూడా. అసలు ఆగరు అనమాట. అర్జెంట్ వస్తుంటుంది మనలకు. ఏం చేస్తాం మరి. పెద్ద బండ్లేమో, హెవీ బండ్లేమో కంట్రోల్ కాక బ్రేకులు కూడా వచ్చేసి గుద్దేసుకుంటారు. మరి లారీ వాడు చంపేశాడు, లారీ వాడు గుద్దేశాడని లారీ వాడి మీద పడతారు. ఏంటి చేస్తాం మరి చెప్పండి. ఎనీవే మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. చూద్దాం, ముందుకెళ్ళేసి భోజనం చేసినాం కాబట్టి ఎక్కడన్నా మంచి ఒకటి వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలన్నమాట. కూల్ వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా నాకు తెలిసి మధ్యాహ్నం దాటితే లోడింగ్ అయితే చేయరనమాట చాలా కంపెనీలో. చూద్దాం మరి పొజిషన్ ఎట్లుందో. లోడ్ అయిపోతే బయలుదేరిపోవటమే, లేదంటే ఇంకా రేపే అనమాట లోడింగ్ కూడా. చూద్దాం, మన అదృష్టం అంటే లోడ్ అయిపోద్ది, లేదంటే ఇంకా రేపే అనమాట. నాకు తెలిసి అక్కడికి వెళ్ళేపాటికి 3:30 అయితే అయిపోద్ది. చూద్దాం అక్కడ ఏమన్నా తినడానికి ఏమన్నా దొరకవో మళ్ళీ బుక్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉందాము. గగన్పాడ సిటీ కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు తినేదానికి ఎంత అనేసి. చూద్దాం, ఎనీవే వెళ్ళిపోదాం. స్ట్రైట్ ఒకటే రోడ్డు. సో గైస్, నాకు ఈ ట్యాంకర్లో డ్రైవ్ చేసేటప్పుడు ఒకటైతే అనిపించింది అనమాట. అది మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్యాంకర్లు ఎలా ఉంటుందంటే ఓపిక. నేను ఓపిక అయితే ఉండాలి. ఓపిక లేకుంటే అసలు కాదనమాట. నేను వారానికి ఒకసారి ఇంటికి వెళ్తాను, 10 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్తానంటే అది జరగని పని అసలు. చాలా జాగ్రత్తగా కాటాలు అయితే చూసుకోవాలి. అన్లోడింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి. బండి తోలేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా తోలుకోవాలి. ఇంకా బండి ఎక్కడన్నా పార్క్ చేసేటప్పుడు మెయిన్ ఒక పక్క డౌన్ ఒక పక్క అప్ ఉన్నప్పుడు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లెవెల్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే లిక్విడ్ టైప్లో ఉంటుంది కాబట్టి రోడ్డుకు బండికి ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన స్పీడ్లో వెళ్తుంది కదా. లిక్విడ్ ఏమంటే మనం సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు మన లిక్విడ్ అంతా ముందుకు నెట్టడం వల్ల మనకు బ్రేకింగ్ బైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మామూలు వెహికల్స్తో, బాడీ బండ్లతో కంపేర్ చేస్తే. అందుకోసమని మనం బ్రేకింగ్ వచ్చేసి అడ్వాన్స్ ఉండాలి. ఇంకా అంతేకాకుండా చాలా స్లోగా నిదానంగా వెళ్ళాలన్నమాట. మనం బాడీ బండ్ల మాదిరి అట్ట ఇటు తిప్పేస్తే మటుకు ఖచ్చితంగా అయితే బండి అయితే పడిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇంకా ఏంటంటే ఈ నెల జీతాలలో మైనస్ ఏంటంటే మనకు శాలరీ అయితే తక్కువ కనపడుద్ది అనమాట. మన ఖర్చు తెచ్చుకునే దాన్ని బట్టి మనకైతే మిగులుబాటు అయితే కనపడుద్ది. అదే దీంట్లో 16 టైర్ అయితే మనకు కొంచెం బాగా మిగిలేటి. 14 టైర్ కాబట్టి మనకు అంత మాత్రం అయితే మిగలలేకపోతుంది. చూడాలి మరి. ఇట్లే మనకు నెలకు 30,000 మిగులుబాటు అయ్యేట్టుకుంటే మనకు కష్టమైపోద్ది అనమాట. నాకు కూడా చూస్తాను ఏదన్నా 16 టైర్ ఏమన్నా ఈ మా కంపెనీలోనే ఉంటే చేయడానికి అయితే చూస్తాను.
ఏమంటే మనకు మెయిన్ డబ్బులే పడాలి కదా. మనం ఎక్కడైనా తోలగలం, ఆల్ ఇండియా తిరగలం, మనకి ఇబ్బంది ఏమి లేదు, ఎక్కడైనా తోలగలం. అందుకనేసి చెప్తున్నాను, బాడీ బండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ట్యాంకర్లు అంటే బాడీ బండే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఇంకా కమిషన్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట. అన్లోడింగ్ లోడింగ్లు కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఇదేమంటే రోజులు పోవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు వీడియోస్ కూడా లేట్ అయిపోతుంది. సో గైస్, చెప్పదలుచుకునే విషయం ఏంటంటే భారత్ బెంజ్ కానీ టాటా కానీ కంపెనీ క్యాబిన్ వెహికల్స్ ఎవరికైనా ఉంటే, అది కంపెనీ క్యాబిన్ అయినా పర్లేదు, నార్మల్ వెహికల్ అయినా పర్లేదు, లాంగ్ తిరిగే బండి 14 కానీ 16 కానీ బాడీ బండి లాంగ్ తిరిగే వెహికల్ ఎవరిదైనా ఉంటే ఒకసారి సజెస్ట్ చేయండి, నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మెసేజ్ చేయండి, నేనైతే ఫోన్ అయితే చేస్తాను తప్పకుండా. కంటిన్యూగా అయితే నేను ఒకసారి డ్యూటీ ఎక్కానంటే 2 నెలలు అయితే ఖచ్చితంగా డ్యూటీ అయితే చేస్తాను. ఎందుకంటే నేను మధ్యలో దిగిపోయేవాడిని కాదనమాట. అసలు ఒకసారి డ్యూటీ ఎక్కానంటే మినిమం కంటిన్యూగా ఇంటికి వెళ్ళకోకుండా ఒక 2 నెలలు అయితే ఖచ్చితంగా డ్యూటీ అయితే చేస్తాను. చూద్దాం మరి. సరే, అటువంటి డ్యూటీ ఏమన్నా ఉంటే లాంగ్ తిరిగే బండి, వెస్ట్ బెంగాల్ అయినా పర్లేదు, లేదంటే బంగ్లాదేశ్ అయినా పర్లేదు, మీరు ఎక్కడ ఇష్టం మీ ఇష్టం, ఎక్కడ తిప్పినా పర్లేదు. డ్యూటీ ఏమన్నా ఉంటే కొంచెం చెప్పండి, కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. సో గైస్, ఇంకా మనం షాద్నగర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ టైంలో కాదు, ఏ టైంలో అయినా ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం హైదరాబాద్కు ఎంటర్ అవుతున్నాం కాబట్టి ట్రాఫిక్ అనేది కామను. అటుపక్క వచ్చే వాళ్ళంటే ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ట్రాఫిక్ అయితే అసలు ఉండదు. చూడండి, కొంచెం తక్కువ ఉంది. మన సైడ్ చూడండి ఎంత ఉందో ట్రాఫిక్. ఇదే తలనొప్పి అనమాట ట్రాఫిక్. కొంచెం చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. అట్లా ఇట్లా దూరుతుంటారనమాట కార్లో వాళ్ళు. ఎందుకంటే మనకు అది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు మిర్రర్ అనేది బ్లైండ్ స్పాట్ అనమాట, కనపరాదు మనకు. వాళ్ళు సడన్గా లెఫ్ట్కు రైట్కి తిప్పేసినారంటే మన బండికి అయితే టచ్ అయిపోద్ది, మళ్ళీ లేనిపోయిన తలనొప్పి అయితే అవుతుంది అనమాట. అందుకోసమనే మనం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్తూ ఉండాలి. చూడండి బాబాయ్ ఎట్ట తిప్పేసినాను, ట్యాంకర్ బాబాయ్ ఈడే కట్ కావాలనుకుంటా. అది ట్రైలర్ కాబట్టి చూడండి ఎంత బాగా కట్ అవుతుందో. ట్రైలర్ కాకోకుంటే కట్ కాదనమాట బాడీ బండి అయితే. 2-3 సార్లు వెనక్కి రావాల్సి ఉంటుంది. అదే ట్రైలర్కు ఇంకా బాడీ బండికి తేడా, ట్రైలర్ ఏమంటే అన్నీ కట్ అయిపోద్ది, చిన్న ప్లేస్ ఉన్నది చాలు దానికి. మన దానికి ఏమంటే మొత్తం చాలా ప్లేస్ అయితే కావాలి. ఎనీవే, మనం వెళ్ళేసి ఇంకా లోడింగ్ పాయింట్లో అయితే కలుసుకుందాము. ఇంకా లోడింగ్ పాయింట్కి వెళ్ళాక వీడియో అయితే తీస్తాను. మ్యాక్సిమం వచ్చేసి ఈరోజు అయితే వీడియో తీసుకోవచ్చు. చూద్దాం, మన లోడ్ అయిపోయినాక అంత మొత్తం స్టార్ట్ అయితే చేద్దాం వీడియో. సో గైస్, బండి వచ్చేసి వాటర్ సర్వీసింగ్ అయితే చెప్పమన్నారు. వాటర్ సర్వీసింగ్ సెంటర్ అనమాట ఇది, గగన్పాడ్లో A1 వాటర్ సర్వీసింగ్ సెంటర్. ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడైతే వాటర్ సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాను. వాటర్ సర్వీసింగ్ చేపిస్తే మనకు లోడ్ అంట, ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ లోడ్ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనం తప్పకుండా అయితే పాటించాలి. ఇంకా వాటర్ సర్వీస్ అయితే చేపిస్తాను. ముందర ఒక బండి అయితే రివర్స్ వస్తుంది, చూపిస్తాను చూడండి. బాబాయ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే కంగారు పడుతున్నాడు అనమాట రివర్స్ వచ్చేదానికి. ఎందుకంటే చిన్న ఇరుకుబొక్క అయితే ఉంది, 14 టైర్ అది కూడా. ఆ బాబాయ్ రివర్స్ వస్తే మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఇంకా. సో గైస్, ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ అనమాట. నాకు కూడా ఈ మధ్య తెలిసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే. వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తున్నారనమాట. పైకి ఎక్కి చూడండి, ఒక అతను అయితే లోపల ఉంటాడు ట్యాంకీలో, ఇంకొక అతను అయితే బయట ఎక్కి నీట్గా వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తాడు. మొత్తానికి అయితే ఇక్కడ 1000 రూపీస్ అనమాట, రీజనబుల్ రేటే. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు ట్యాంకర్లో చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి గగన్పాడ్లో A1 సర్వీసింగ్ సెంటర్. ఇక్కడ వచ్చేసి వాటర్ సర్వీసింగ్ అయితే అవుతుంది మన బండి. ఇంకా వాటర్ సర్వీస్ చేపించేసుకొని లోడింగ్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఈరోజు అయితే లోడింగ్ కాదు, ఇంకా రేపే అనమాట. చూడండి అంతా ఎలా కారుతుందో. మొత్తం వాటర్ సర్వీస్ చేపించే కొద్దీ నీట్గా అయిపోద్ది అనమాట లోపలంతా. ఇదనమాట పొజిషన్. సో గైస్, మన బండి వాటర్ సర్వీసింగ్ అయితే అయిపోయిందనమాట. వాటర్ సర్వీసింగ్ అయిపోయింది. కంపెనీ లోపలికి అయితే వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే మార్నింగ్ లోడ్ అయితే చేస్తారంట. లోపలికి వెళ్ళి నీట్గా అన్నీ తుడిచేయన్నారనమాట. ఎందుకంటే మార్నింగే లోడ్ చేస్తాము 11 కల్లా అన్నారు. నేను వెళ్ళేసి లోపలంతా తుడిచేసాను అనమాట నీట్గా. మన దగ్గర స్వాంజ్ ఉంటే లోపలికి వెళ్ళి నీట్గా అంతా తుడిచేసాను. తుడిచేసిన వెంటనే మనకు అట్లే పెట్టేసాను అనమాట. పైన క్యాప్లు చూస్తున్నారు కదా, క్యాప్లు ఓపెన్లోనే పెట్టా.
ఎందుకంటే ఆరిద్ది అనమాట. మనం మార్నింగ్ లేచేపాటికి ఎంత లేదన్నా 9-10 అయిపోద్ది. ఎందుకంటే మనం లేట్ నైట్గా అయితే పడుకుంటాం అనమాట. కొంచెం ఎడిటింగ్ అయితే ఉంది ఈరోజు. ఎడిటింగ్ చేసుకొని ఇంకా పడుకుంటే మార్నింగ్ కల్లా నీట్గా అయితే ఆరిపోద్ది అనమాట. ఇంకా ఫ్రెష్గా లోడింగ్ అయితే చేపించేసుకోవచ్చు. లోడింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. పైప్ అయితే పెద్ద పైప్ ఉందన్నమాట. మనం ముందుకు ఎనిక్కి జరుపుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇంకా కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంది. ఆ ఎడిటింగ్ వర్క్ చేసుకొని అయితే ఈరోజు నైట్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే కలుసుకుందాం గాయస్. లోడింగ్ చేయించేటప్పుడు లోడింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేసి చూపిస్తాను.